everyone, welcome to KTV Telugu. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్సభ నియోజకవర్గంలో ఎంపీగా గెలిచిన వారిలో 90% పైగా నేతలు అపర కుబేరులే. రాజులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం ఇది. అందుకే నర్సాపురంలో ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 14 సార్లు క్షత్రియులే ఎంపీలుగా విజయాలు సాధించారు. ఆ క్షత్రియులు కూడా అపర కుబేరులే. ఏ పార్టీ తరపునైనా బరిలో ఎక్కువగా తలపడేది క్షత్రియులే కావటం గమనార్హం. అటువంటి నియోజకవర్గంలో ఈసారి శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది. నర్సాపురం నియోజకవర్గంలో రకరకాల సామాజిక వర్గాల ప్రజలు ఉన్న ఆధిపత్యం మాత్రం క్షత్రియులదే. క్షత్రియుల తర్వాత రాజకీయంగా బలంగా ఉండేది కాపులు. ఈ నియోజకవర్గం నుంచి అతిరథ మహారథులు విజయాలు సాధించారు. బీజేపీ ఇక్కడి నుండి 1999, 2014 ఎన్నికల్లో గెలిచింది. 1999లో సినీ నటుడు కృష్ణంరాజు విజయం సాధించి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 2014లో బీజేపీ అభ్యర్థిగా గోకరాజు గంగరాజు గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ నర్సాపురం సీటు బీజేపీకి కేటాయించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన రఘురామకృష్ణంరాజే ఈసారి బీజేపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈసారి నరసాపురంలో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన ఉమాబాలను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. చిత్రం ఏమిటంటే ఆమె అగ్రకులానికి చెందిన వారు కాకపోవడమే కాదు, సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వారు కూడా కాదు, ప్రజలతో మమేకమయ్యే న్యాయవాదామే. అటువంటి మహిళను ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఈ ఎన్నికల్లో ఆమె విజయం సాధిస్తే మాత్రం నరసాపురం చరిత్రలో కొత్త మలుపు తిరిగినట్లే అవుతుందంటున్నారు రాజకీయ పండితులు. బీజేపీ టికెట్ ఎవరికి దక్కుతుందన్నది చూడాలి. 2014లో గెలిచిన గోకరాజు గంగరాజు కూడా టికెట్ ఆశించే అవకాశాలు ఉన్నాయి. ఆయన పట్టుబడితే టికెట్ ఆయనకే రావచ్చు. ఆయన ఆసక్తి చూపకపోతే మాత్రం రఘురామకు అవకాశం ఉండొచ్చంటున్నారు. అదే జరిగితే క్షత్రియ వర్సెస్ బీసీ పోటీలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరమే. క్షత్రియులు ఆర్థికంగా బలవంతులైనప్పటికీ నియోజకవర్గంలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిశాయి కాబట్టి కూటమి అభ్యర్థిని తక్కువగా అంచనా వేయలేమంటున్నారు. ఒక్క నరసాపురం నియోజకవర్గంలోనే కాదు, కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఉండే ఏలూరు, రాజమండ్రి, గుంటూరు ప్రాంతాల్లోనూ ఎంపీ స్థానాలను బీసీ అభ్యర్థులకు కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ను పల్నాడు జిల్లాకు పంపించారు. రాజమండ్రి నియోజకవర్గంలో ఎక్కువగా కమ్మలే గెలుస్తారు. అయితే వైఎస్ఆర్ ప్రభంజనంలో 2004, 2009 ఎన్నికల్లో మాత్రం రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుండి బ్రాహ్మణుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ విజయం సాధించారు. 2014లో మళ్లీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మురళీమోహన్ విజయం సాధించగా 2019లో వైసీపీ విజయభేరి మోగించింది. అగ్రవర్ణాలకు కంచుకోటలుగా దశాబ్దాలుగా వెలుగుతోన్న నియోజకవర్గాల్లో బడుగు వర్గాలను నిలబెట్టే కొత్త సంప్రదాయానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇది ఆయా వర్గాల్లో వైసీపీ పట్ల ఆకర్షణను పెంచుతోంది కూడా. ఎన్టీఆర్ హయాంలో బీసీలు గంపగుత్తగా టీడీపీ వెన్నంటే ఉన్నారు. 2014 ఎన్నికల్లోనూ బీసీల్లో చాలా మంది చంద్రబాబు వైపే ఉన్నారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం బీసీలు జగన్ వైపు మొగ్గు చూపారు. గత 5 ఏళ్లలో బీసీలకు మంత్రి పదవులతో పాటు రాజ్యసభలోనూ ప్రాధాన్యత పెంచడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు బీసీల అండ పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో బీసీలు ఎవరి వైపు ఉంటే వారిదే అధికారం అంటున్నారు రాజకీయ పండితులు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.